వరంగల్ మాజీ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసులో ఏసీబీ రైడ్స్ ముగిశాయి. ఉదయం నుంచి వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాలో 100 కోట్ల వరకు ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏసీబీ సోదాలు చేశారు. ఒక ఇల్లు, విల్లా, 10 ప్లాట్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వరంగల్ మాజీ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసులో ఏసీబీ రైడ్స్ ముగిశాయి. ఉదయం నుంచి వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో 100 కోట్ల వరకు ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏసీబీ సోదాలు చేశారు. ఒక ఇల్లు, విల్లా, 10 ప్లాట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్ మాజీ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసులో ముగిసిన ఏసీబీ రైడ్స్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రవీణ్. చక్రి అయితే హన్మకొండ జిల్లాలో అదనపు కలెక్టర్ గా ఇన్ఛార్జ్ జిల్లా ఎన్నికల అధికారిగా అదేవిధంగా విద్యాశాఖకు చెందినటువంటి డిఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటరెడ్డి అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సమయంలో తనకు తెలిసిన ఆదాయ మార్గానికి మించి ఆస్తులు సంపాదించేందుకు ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 13(1)(b) 13(2) కింద అయితే కేసు నమోదు చేశారు. ఈ తర్వాత వెంకటరెడ్డిని సస్పెన్స్ లో కూడా ఉంచినట్టుగా అధికారులు వెల్లడించారు. కేసులో భాగంగానే అయితే రోజు అయితే 2026 జనవరి 21 ఈ రోజు వెంకటరెడ్డి నివాసంతో పాటు అతని బంధువుల అయితే ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో సోదాలు నిర్వహించిన క్రమంలో కూడా ఈ సోదాల్లో భారీగా చిరాస్తులు వెలుగులోకి వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. సోదాల్లో గుర్తించినటువంటి చిరాస్తుల్లో 2 నివాస గృహాలు, వీటికి ఒక విల్లా, ఒక ప్లాట్ ఉండగా వీటికి అంచనా విలువ సుమారుగా 4.65 కోట్లుగా ఏసీబీ అధికారులు అయితే పేర్కొన్నారు. అదేవిధంగా 60 లక్షల విలువైన ఒక కమర్షియల్ షాప్ తో పాటు 65 లక్షల విలువైన 8 ఓపెన్ ఫ్లాట్లు కూడా సంపాదించినట్టుగా గుర్తించారు. అదేవిధంగా 50 లక్షల విలువైనటువంటి 14.25 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించారు. ఈ క్రమంలో ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే చరాస్తుల విషయానికి వస్తే మాత్రం వెంకటరెడ్డి వద్ద 30 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో ప్రకటించిన వార్డుల రిజర్వేషన్లు రాజకీయ నేతలను తీవ్ర అయోమయంలోకి నెట్టాయి. అనుకున్నది ఒకటి, జరిగినది మరోలా ఉండడంతో పలువురు నేతల నిరాశ వ్యక్తమవుతుంది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి 4 మున్సిపాలిటీల్లో ప్రకటించిన వార్డు రిజర్వేషన్లు రాజకీయ నేతలకు పెద్ద షాక్ ఇచ్చాయి. అనుకున్నది ఒకటి, ప్రకటించినది మరోలా ఉండడంతో నేతల అయోమయం, అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో చాలామంది నేతల ఆశలపైన నీళ్లు చల్లినట్లయింది. చైర్పర్సన్ పీఠం తమదేనన్న ధీమాతోటి ఉన్న నేతలు ఇప్పుడు దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి. అటు తాండూరులో కూడా అంచనాలు తప్పిపోవడంతో పలువురు కీలక నేతలు రాజకీయంగా డిఫెన్స్లోకి వెళ్ళారు. రిజర్వేషన్లు రావాల్సిన విధానం ఒకలా, వచ్చింది మాత్రం పూర్తిగా భిన్నంగా. దీంతో నిన్నటి వరకు తమ వార్డులో కింగ్లా ఉన్న నేతలు ఈరోజు పక్క వార్డుల తలుపులో తట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గెలుపు అవకాశాల కోసం వార్డులు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానాలతోటి అంతర్గత మంత్రాలు జరుపుతున్నారట. ఇక మరోవైపు ఎస్సీ మహిళల రిజర్వేషన్ ఉన్న చోట సరైన అభ్యర్థుల కొరత కొన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫలితంగా కొత్త ముఖాలు, అనుభవం లేని నేతలు నేరుగా ఎన్నికల బరిలోకి దిగే పరిస్థితి. మెజారిటీ వార్డులు ఊహకు అందని రీతిలో రిజర్వ్ కావడంతో రాజకీయ రెక్కలన్నీ కూడా రీసెట్ అయినట్టయ్యాయి. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బరిలో స్పీకర్ కూతురు అనన్య, మాజీ ఎమ్మెల్యే సతీమణి సబితా ఆనంద్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు బరిలో నిలిస్తే పార్టీ గీతలు దాటి వ్యక్తిగత రాజకీయ పోరు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాండూరులో బీసీ జనరల్ చైర్మన్ రేసులో బీఆర్ఎస్ నుంచి దీపా నరసింహులు, కాంగ్రెస్ నుంచి రవిగౌడ్, బాలరాజు,
మరోవైపు రవిశంకర్ పేర్లు హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ ఈసారి చైర్మన్ రేసులో వెనుకబడ్డ బరిలోకి దిగుతుందా లేక దూరంగా ఉంటుందా అన్న దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మొత్తానికి వికారాబాద్ జిల్లా మున్సిపల్ రాజకీయాల్లో రిజర్వేషన్లు పెద్ద తుఫాను రేపై ఎవరు బరిలో నిలుస్తారు, ఎవరి రాజకీయ ఆశలు కరిగిపోతాయి, ఈ రిజర్వేషన్ల రాజకీయమే రాబోయే ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించనుంది. సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆర్థోపెడిక్ సర్జికల్ రోబోను హైదరాబాద్ సిపి సజ్జనర్ ప్రారంభించారు. ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలో రోబోటిక్ చికిత్స విధానం తీసుకురావడం అభినందనీయమని సిపి సజ్జనర్ తెలిపారు. కాళ్ళ నొప్పులు లాంటి సమస్యల పరిష్కారంలో ఈ విధానం ఎంతగానో సహాయపడుతుందన్నారు. సమస్యను గుర్తించి పరిష్కరించడమే కాకుండా అతి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నారు. మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఒక కొత్త ఫెసిలిటీ ఆర్థోపెడిక్ ఒక సర్జరీలో ఒక రోబోటిక్ ఒక ఫెసిలిటీస్ని తీసుకురావడం జరిగింది. దీనికి కారణమైన మన మెడికవర్ సంస్థ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ గారు, మన ఈడీ గారు హరికృష్ణ గారు, అట్లానే ఆర్థోపెడిక్ టీము డాక్టర్ ఉదయకృష్ణ గారు, డాక్టర్ సతీష్ గారు, డాక్టర్ ప్రమోద్ గారు, మొత్తం టీం అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. దీనివల్ల చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాను అందరికీ ఒక నీ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. సో అలాంటి ఒక సర్జరీలో ఒక గ్రేటర్ ప్రెసిషన్ ఉంటుంది. చాలా అంటే చాలా ప్రెసిషన్తోనే వాళ్ళు ఒక ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అట్లానే ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ప్లస్ రికవరీ కూడా బాగా ఫాస్ట్గా ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట డివిజన్ మిషన్ భగీరథ డి హేమలత రాజ్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో రాజ్ న్యూస్ అగ్రభాగంలో ఉందని డి హేమలత తెలిపారు. యాజమాన్యం సరికొత్త వ్యూహాలతోటి మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ను ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ తెలుగు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుందని చైతన్య రెడ్డి అన్నారు. రాజ్ న్యూస్ నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తుందని కొనియాడారు. మేడం